హాయ్ అండి, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇవాళ బంగినపల్లి మామిడి పండ్లు ఏ విధంగా నిల్వ చేసుకోవాలో, ఇలా మనం కోసుకొని ఎలా తినాలో చాలామంది అడుగుతున్నారండి. అవి చెప్తాను. ఇలాగ మొత్తం అయితే పీల్ తీసుకోవాలి. మరీ పండుకాయలు తీసుకోకూడదు, మరీ పచ్చివి తీసుకోకూడదు. కొంచెం దోరగా మనకి నిమ్మపండు కలర్లో ఉన్నట్లు తీసుకోవాలండి. ఇలాగ మొత్తం పీల్ తీసి తొడెమ భాగంలో మామూలుగా కత్తితోటి కట్ చేసుకోవాలండి. పీల్తో అయితే అంతగా రాదు. చాక్ తోటి తొడెమ భాగంలో రెండు తీసేసుకొని ఈ పీల్ ఉంది క్లీన్ చేసుకొని ఫస్ట్ రెండు సైడ్స్ కట్ చేసుకోవాలండి మామిడికాయకి. ఆ తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదండి, అవి తీసేసుకోవాలి. సన్నగా ఉంటాయి అవి. వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చివరి భాగం అయితే తీసుకోవాలి, కొంచెం పండు ఉంటుంది. ఇలాగ పెద్ద పెద్ద ముక్కలను అయితే చిన్నవిగా కట్ చేసుకుంటే మనకి ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవటానికి 1 year దాకా చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద ముక్కలేమో పెరుగన్నంలో అలా తినటానికి బాగుంటాయి. ఈ చిన్న చిన్న ముక్కలు ఫోర్క్తో గుచ్చుకొని ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయాలన్నా, ఇంట్లో మనకి ఈవినింగ్ టైం కూర్చొని ఫోర్క్తో తినాలన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మామిడికాయని ఇలా బాయిలింగ్ చేసి ఈ విధంగా స్పీడ్గా కట్ చేసేసుకోవాలి. నిదానంగానే కట్ చేసుకోవచ్చులేండి. నేను కొంచెం మాకు అలవాటు కాబట్టి మామిడి తోటలు అవి ఉన్నాయి కదా, అందుకే ఇలాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా తర్వాత వచ్చి సైడ్స్ అయిపోయిన తర్వాత ఈ మామూలుగా ఈ చిన్న చిన్న సైడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా కట్ చేసేసుకోవాలి. వీటిని మనకి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్లాక్ బ్యాగ్స్లో మనకి ఏ సైజ్ కావాలన్నా దొరుకుతాయి. మనకి ఇట్లా ఈ జిప్లాక్ బ్యాగ్ అయితే 1 memberకి ఈవినింగ్ టైం అయినా తినడానికి అది బాగుంటుందండి. లేదన్నా ఎక్కడికైనా జర్నీలకైనా తీసుకొని వెళ్ళచ్చు మనం. ఇలాగా పెద్ద జిప్లాక్ బ్యాగ్స్లో అయితే మనకి 6 months 1 yearకి సరిపడా స్టోర్ చేసేసుకొని పెట్టుకోండి. డీపర్లో పెట్టేసుకుంటే మనకి 6 months దాకా ఉంటుంది. ఈ ముట్టెలు అయితే పెరుగన్నంలోకి చాలా బాగుంటాయండి. నేను ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్.